బ్రేకింగ్ లో చూస్తున్నాం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4వ తేదీన వెలువడుతుండగా నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ స్థానాలు, సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరిగింది. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిషా ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ మొత్తం 60 సీట్లలో పోటీ చేసింది. కాంగ్రెస్ 19 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో మరో 2 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే పోటీ లేకుండా 10 స్థానాల్లో గెలుపొందింది. సిక్కింలో ప్రధాన పోటీ అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా, సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ మధ్య ఉంది. బీజేపీ, కాంగ్రెస్ లో మరో 2 ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. 2019లో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 41 సీట్లు గెలుచుకుని పెమా ఖండు తిరిగి సీఎం అయ్యారు. కాంగ్రెస్ 4 సీట్లు, జేడీయూ 7, ఎన్పీపీ 5 సీట్లు గెలుచుకున్నాయి. సిక్కింలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్కేఎం 17 సీట్లతో మెజార్టీ సాధించగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఎస్డీఎఫ్ 15 సీట్లకు పరిమితమైంది.